సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా మొదటగా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అందులో అందరికీ ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఓకేనా, అయితే ఈ వీడియోలో అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అనేది నేను November 29th నిన్నటితో అనేది టోటల్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. November 29th. ఓకేనా, అయితే November 29th ఎగ్జామ్స్ అయితే అయిపోయి ఆల్ షిఫ్ట్స్ కూడా. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మన టెక్నీషియన్ జేఈ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి, ఇది అఫీషియల్ ఆర్టీ రిప్లై ఏంటంటే చూడండి, ఆర్టీ రిప్లై ఎప్పుడు వచ్చింది? November 29, అంటే నిన్న అలాగే ఆర్టీ రిప్లై అనేది రావడం జరిగింది. చూడండి, 10th మంత్లో ఇది అనేది ఆర్టీ రిప్లై అనేది రిసీవ్ డేట్ అప్పుడు అనేది రిసీవ్ చేసుకుందంట. దీని మీద యాక్సిడెంట్ నిన్న అనేది దీని యొక్క అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అది చూడండి, ఇది ఎక్కడంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ బోర్డు నుంచి అయితే రావడం అనేది జరిగిందనమాట. అది చూడండి, ఇది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పెయిడ్ అప్లికేషన్స్ రిసీవ్డ్. ఓకేనా, 2024 ఏఎల్పీ అనమాట. అప్రాక్సిమేట్లీ అంటే ఇదేంటంటే 2024లో ఏఎల్పీ నోటిఫికేషన్ ఉంది కదా. మినిమం ఇప్పుడు వరకు అంటే ఆల్రెడీ ఓల్డ్ నోటిఫికేషన్ వేకెన్సీ ఇంక్రీజ్ అవ్వకముందు, ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా టోటల్ అన్నీ కూడా ఎంతమంది ఇప్పుడు వరకు అప్లికేషన్లు పెట్టుకుంటుంటే నిన్నటికి. ఓకేనా, అంతే ఇప్పటి వరకు నిన్నటికి ఎగ్జామ్ రాసిన మొత్తం అందరు కలిపి కూడా 18 lakhs ప్లస్ అయితే ఉన్నారని చెప్పేసి ఇది అనేది మనకనేది ఆర్టీఆర్ రిప్లై అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి, హౌఎవర్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అగేన్స్ట్ ఆఫ్ ది 2024 ఏఎల్పీ అప్రాక్సిమేట్లీ 18,99,000, అంటే సుమారు ఒక 19 lakhs దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, 19 lakhs జరిగిందనమాట. ఓకేనా, అయితే నిన్నటికి అప్రాక్సిమేట్లీ టోటల్ 19 lakhsలో చూసుకున్నట్లయితే చాలామంది ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ కీ అంటే ఎగ్జామ్ అయిన తర్వాత ఆన్సర్ కీ కూడా దీనికి చాలామంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారంటే December 5 లేదా 6వ తారీఖులో అనేది ఆన్సర్ కీ కూడా వస్తుందని చెప్పేసి దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు చాలామంది. ఓకేనా, ఎందుకంటే ఈసారి చాలా ఎగ్జామ్స్ దీని తర్వాత టెక్నీషియన్ ఉన్నాయి, జేఈ ఉన్నాయి. ముందే December 1st వీక్లోని లేదా 2nd వీక్లోని అయితే ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. అంటే December 1st వీక్ లేదా 2nd వీక్లోనే అయితే ఆన్సర్ కీ అనేది కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూసారు కదా టోటల్ కాంపిటీషన్ అది ఎంత ఉంది. ఓకేనా, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ కూడా మినిమం నేను కట్ ఆఫ్ వీడియో కూడా మీకోసం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కట్ ఆఫ్. ఓకేనా, అది చూస్తున్న టోటల్ అయితే 19 lakhs ప్లస్ అనేది ఇప్పుడు వరకు కాంపిటీషన్ అనేది ఉండడం జరిగింది ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్స్ అయితే మటుగా. ఓకేనా, అది చూద్దాం. మన డిసెంబర్లో 5 లేదా December 6 లేదా 5 డేట్స్లో అయితే ఫస్ట్ వీక్ 2nd వీక్లో అనేది మీకు ఆన్సర్ కీ అనేది వస్తుంది. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మీకు అనేది మీ యొక్క మీ పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీకు మొత్తం తెలిసిపోద్ది అనమాట. ఓకేనా, ఆన్సర్ కీ వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, కాన్ఫిడెంట్ బాగా CBT 1 కాన్ఫిడెంట్గా పాస్ అయిపోతాం అనుకున్న వాళ్ళైతే మట్టుగా CBT 2 అనేది ఇప్పటి నుంచి అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అది CBT 2కి సంబంధించింది కూడా నేను మన ఐటీఐ వాళ్ళ కోసం అయితే ఐటీ వాళ్ళు ట్రేడ్ థియరీ అని ఉంటాయి కదా, దీనికి సంబంధించింది అయితే CBT 2కి అయితే నేనైతే ఇంకొక వీడియోని మీకు మెయిన్ సిలబస్ ఏవో చూసుకోవాలి, CBT 2 ఐటీఐ స్టూడెంట్స్ అయితే మాట ఏ రేట్ చూసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే మీ అందరికీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఆన్సర్ కేసు అయితే December 5 లేదా 6 తారీఖులో వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తాను. ఓకేనా, చూద్దాం ఎప్పుడు వస్తుంది. నేను మీ ముందుగా అదే ఇన్ కేస్ ఆన్సర్ కీ లింక్ యాక్టివ్ అవ్వగానే మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.